గత ప్రభుత్వం ఉద్యోగాల కల్పనలో నిర్లక్ష్యం వహించిందని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. 12 ఏళ్ల పాటు నిరుద్యోగులు చాలా కోల్పోయారని ఆవేదన వ్యక్తం చేశారు. రవీంద్ర భారతిలో కొలువుల పండుగ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి సీఎం రేవంత్ రెడ్డి 1532 మందికి ఉద్యోగ నియామక పత్రాలు అందించారు. కేసీఆర్ కుటుంబానికి ఉద్యోగాలు పీకేయడంతో మీకు ఉద్యోగాలు వచ్చాయని రేవంత్ రెడ్డి అన్నారు. 24 ఏళ్ల వయస్సులో ఉద్యోగంలోకి రావాల్సిన మీరు 34 ఏళ్ల వయస్సులో ఉద్యోగంలోకి వచ్చారని అన్నారు. సంవత్సరాలు డిఎస్సి నోటిఫికేషన్లు ఇవ్వకపోవడం, ఇచ్చిన పరీక్షలు రాయకపోవడం, పరీక్షలు రాసిన ప్రశ్నపత్రాలు జవాబు పత్రాలు జిరాక్స్ సెంటర్లలో అమ్ముతుంటే వాటన్నిటిని పక్కన పెట్టి టెట్ పరీక్షలు నిర్వహించడమే కాకుండా డిఎస్సి నోటిఫికేషన్ ఇచ్చి 55 రోజులలో మా అధికారులు పరీక్షలు నిర్వహించడం, ఫలితాలను ఇవ్వడము, నియామక పత్రాలను అందజేయడం కూడా 55 రోజుల్లోనే 11,000 పైచిలకు ఉపాధ్యాయులను నియమించిన చరిత్ర తెలంగాణ రాష్ట్రంలో మన ప్రభుత్వానిది, ప్రజాపాలనది. అదేవిధంగా 15-20 సంవత్సరాలు టీచర్ల ప్రమోషన్లు రాలే, 10 సంవత్సరాలు బదిలీలు జరగలే, దాదాపుగా 22,000 మంది టీచర్ల యొక్క ప్రమోషన్లు ఇవ్వడమే కాకుండా 36,000 మంది టీచర్ల యొక్క బదిలీలు చేసి విద్యా శాఖను ప్రక్షాళన చేసి ఈ ప్రభుత్వం మీకు అండగా నిలబడుతుంది అని చెప్పి మేము స్పష్టంగా ఆ నిర్ణయం తీసుకొని ముందుకు వచ్చినాం. అదేవిధంగా ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో విద్యాశాఖ కొంత నిర్లక్ష్యానికి 10 సంవత్సరాలు గురవడం వల్ల దేశంలో ఉన్న రాష్ట్రాలలో అట్టడుగు నుంచి లెక్క పెడితే 2వ రాష్ట్రంగా 3వ రాష్ట్రంగా ఉన్నాం. మొదటి నుంచి లెక్క పెడితే 1, 2, 3లో ఉండాల్సిన తెలంగాణ రాష్ట్రం విద్యాశాఖలో చిట్ట చివరి నుంచి లెక్క పెడితే 2వ స్థానంలో 3వ స్థానంలో ఉండడం అనేది ఇది ఆందోళన కలిగించే విషయము. 2036లో ఒలింపిక్స్ క్రీడల్ని ఈ దేశంలో నిర్వహించాలని మనోళ్ళు బిడ్డింగ్ చేస్తున్నారు. ఈ దేశంలో అత్యధికంగా క్రీడలకు సంబంధించిన వసతులు తెలంగాణ రాష్ట్రంలో హైదరాబాద్లో ఉన్నాయి. 20 ఏళ్ల కింద మనము నేషనల్ మిలిటరీ గేమ్స్ కండక్ట్ చేసినాం, ఏషియన్ గేమ్స్ కండక్ట్ చేసినాం. గొప్ప గొప్ప క్రీడల్ని మన హైదరాబాద్ నగరంలో మనం నిర్వహించినాం. కానీ 20 ఏళ్ళు అవి పెళ్ళిళ్ళకు, పేరంటాలకు, ఫంక్షన్ హాల్స్గా మారిపోయినాయి. ఇది నిజంగా బాధతోని కూడుకున్న విషయం. అందుకే నేను వస్తానే సింగిల్ ఆర్డర్ ఇచ్చిన, స్పోర్ట్స్కు తప్ప, గేమ్స్కు తప్ప అవి ఎవ్వడికి ఇవ్వద్దు. ఎవడున్నా ముఖ్యమంత్రి ఇంట్లో శుభకార్యం ఉన్నా అవి మాత్రం ఇవ్వడానికి వీల్లేదని ఒక ఆర్డర్ ఇచ్చి వాటిని అన్నిటినీ రివైవ్ చేసి, రిపేర్స్ చేసి, ట్రై నేషనల్ ఫుట్బాల్ ఛాంపియన్షిప్ నుంచి రెగ్యులర్గా క్రీడల్ని అక్కడ నిర్వహించే కార్యక్రమాన్ని ఇచ్చిన. ఇవాళ అవన్నిటిని కూడా స్పోర్ట్స్ యూనివర్సిటీకి మనం ఈరోజు డెడికేట్ చేస్తున్నాం.